శ్రీమాత్రి నమః. మీకు తెలుసా అండి, చాలోటి మంది పూర్వకాలం నుండి నేటి కాలం వరకు పెద్దలు మనతో అంటారు, ఏంటి సాయంత్రం పూట నీ నోటి నుంచి మాటలు, తదాస్తు దేవతలు ఉంటారు చూడు జాగ్రత్త అని చెప్పి. నిజంగానే తదాస్తు దేవతలు ఉంటారంటారా? అంటే ఎప్పుడూ కూడా పెద్దల నోటి నుంచి పరమార్థాలే వస్తాయి తప్ప ఇంకొక రకంగా రావు. నిజంగానే తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా లోకమంతా ఆవరించి ఉంటారంట. తదాస్తు అని దీవిస్తూ ఉంటారంట. ఎట్టి స్థితిలోనూ నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, ఎప్పుడూ దరిద్రమే, నా జీవితమే ఎవరినో ఒకరిని సాధిస్తుంటే ఇలా అనుకుంటూ ఉంటే అంట ఈ యొక్క తదస్తు దేవతలు తదాస్తు అని చెప్పి అంటారంట. వారు అలా అన్నారంటే దాన్ని మార్చటం కనకదుర్గమ్మకే కాదు, శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా కష్టమవుతుందంట. అర్థమవుతుందా? యుద్ధరంభంలో ధర్మరాజు తన సేనానాయకులతో విజయం సాధిద్దాం, సకల భోగాలను, అధికారాలను, కీర్తిని పొందుదామని చెబుతాడు. అంతే కదా? అది విన్న తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు.